ఎస్ మనతో పాటుగా నాయన సార్ ఎట్లా ఉండబోతుంది ఇంకా వరంగల్ జీడబ్ల్యూఎంసీలో ఇంకా ఎంతమంది బీఆర్ఎస్ పార్టీ నుంచి రాబోతున్నారు అనుకుంటున్నారు? వార్ వన్ సైడ్, జిల్లా అంతా వన్ సైడ్ అయిపోయింది. ఇంకా దాని గురించి మీకు ఎటువంటి అనుమానం లేదు. ఇక మిగిలిందల్లా పట్టణము జిల్లా అభివృద్ధి మీద అందరం కలిసి కట్టుగా పనిచేయటమే. టీం వర్క్ అందరం ఎమ్మెల్యేలు నాగరాజు గారు కానివ్వండి, అందరం కలిసి కూర్చొని అన్ని వచ్చిన దాని మీద ఇది చేస్తున్నాం. త్వరలో నాగరాజు గారు వర్ధన్నపేట ఎమ్మెల్యే గారు ఉన్నారు. త్వరలో ఎంపీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ఇప్పటికైతే ఎంపీ ఎలక్షన్స్లో 2 సార్లు కూడా బీఆర్ఎస్ పార్టీకే వరంగల్ ప్రజలు అయితే కట్టబెట్టినటువంటి పరిస్థితి. ఈసారి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రజలు మా పైన చాలా విశ్వాసం పెట్టుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ వర్ధన్నపేటలో కూడా ఇదే మాదిరి చేరికలు ఉంటాయి, తీసుకొస్తాం. అన్నగారు ముఖ్యమంత్రితో కండోలు కప్పించే దిశగా పోతున్నాం. ఈసారి వారు వన్ సైడే ఉంటుంది. ఏదైతే మా గేమ్ ప్లాన్ ఉన్నదో ఆ గేమ్ ప్లాన్ ప్రకారం పోతాం. వరంగల్ వెస్ట్ వాళ్ళు అయితే ఈరోజు 29 మంది లీడర్లు అయితే జాయిన్ అయినటువంటి పరిస్థితి. వర్ధన్నపేట నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది? వర్ధన్నపేట కూడా జీడబ్ల్యూఎంసీలో ఒక భాగంగా కనబడతా ఉంది. హసన్పర్తి మండలం చూసుకున్నా, వర్ధన్నపేట మండలం చూసుకున్నా, ఇంకా 2-3 మండలాలు కూడా తప్పనిసరిగా వర్ధన్నపేటలో కూడా ఇదే చేంజ్ ఉంటుంది. అందరు రావడానికి సిద్ధంగా ఉన్నారు. త్వరలోనే అది కూడా తెర మీదకి వస్తుంది. తీసుకొచ్చి కండోలు కప్పేయడం జరుగుతుంది. వారిని కూడా చేరికలు ఉంటున్నాయండి. థ్యాంక్ యూ.